హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫుజీ కాదులేండి. XYZ తెలుగు గేమింగ్ అలవాటైపోయింది. సర్లే కానీ ఇదైతే మన కొత్త సిరీస్ జంగిల్ బుక్ అన్నమాట. జంగిల్ బుక్ అంటే ఏందో అనుమాకండి. వైల్డ్ యానిమల్స్ అయితే ఉంటాయి. వైల్డ్ యానిమల్స్ దగ్గర నుంచి మనం అయితే సర్వైవ్ అవ్వాలి. ఓకే ఓకే ఈ వుడ్ని తీసుకొని ఫాస్ట్ గా మన పని మనం చేసుకుందాం. నైట్ అవుతుంది అనుకుంటా. ఓకే, నైట్ అయ్యేటట్టుంది. సో జాగ్రత్తగా ఉండాలి మనం కూడా. ఓకే ఓకే తీసుకో వుడ్. వుడ్ చాలా ఇంపార్టెంట్ మనకి. వెంటనే క్రాఫ్టింగ్ టేబుల్ ఒకటి తయారు చేసుకొని వెళ్దాము. ఓకే, అదే వుడ్ వచ్చింది. నైట్ అయింది. ఇదేంది, ఇది సీడ్సా? ఇదేందో సీడ్స్ వచ్చింది గైస్. ఓకే, ఇదేందో సీడ్స్, ఈ పనికి రావనుకుంటా. నేనైతే ఎడ వదిలేసా. శాప్లింగ్ వచ్చింది, ఎడ పెట్టేద్దాం. ఓకే, వీటితో అయితే మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ కానీ తయారు చేయాలి ఇప్పుడు మనం. ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్ తయారు చేయాలి. ఫుల్గానే తయారు చేసేద్దాం. మొత్తం వుడ్ తీసేసుకుందాం. వుడ్ తీసేసుకొని తయారు చేద్దాం. ఓకే ఓకే ఇది ఒక 4 పెట్టేస్తే వచ్చేసింది. ఓకే గైస్, నైట్ అయింది. దీంట్లో యానిమల్స్ ఉంటాయి అన్నారు కానీ జాంబీస్ అయితే తెలియదు. అదిగోండి, అదేందో చూసారా? అదేంటి, అదేంది గైస్ అసలు? సరే రేపు పొద్దున్నే చూద్దాం. చాలా యానిమల్స్ ఉంటాయి అన్నారు, మరి వైల్డ్ యానిమల్స్. దాన్ని బట్టి ఇది మనం ఎలా సర్వైవ్ అవ్వాలో టెస్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ పెడదాం. ఓకే, ఇప్పుడు మనం జస్ట్ స్టిక్స్ తయారు చేసుకుందాం. ఒక 8 సరిపోతాయి, ఎన్ఎఫ్. ఓకే, ఇక్కడ కూడా పెట్టేసి మనం చేయొచ్చు. ఇప్పుడు స్టిక్స్ కొంచెం కిందకి అందాం, సరిపోద్ది. ఓకే, పికాక్స్, మనకి యాక్స్ కూడా మెయిన్. ఓకే, యాక్స్ తయారు చేద్దాం. ఓకే, యాక్స్. స్వాడ్ వద్దులేండి, నేను ఎక్కువగా స్వాడ్ వాడను. సో నేను ఎక్కువగా స్వాడ్ అయితే వాడను అనమాట. అందుకని నేను ఎక్కువగా తయారు చేయను. మన ఈ వెపన్స్ కూడా కాబుల్ స్టోన్ మార్చేద్దాం. అదిగోండి, అక్కడ షీప్స్ ఉన్నాయి. మనం ఇప్పుడే కిందకి వెళ్దాం అంటే వెళ్దాం. సరే, కిందకి వెళ్దాం. ఉంటే ఉంటాం, లేకపోతే పోతాం. మెల్లకి కిందకి వెళ్దాం. ఓకే, డ్యామేజ్ అవుతుంది నాకు. జాగ్రత్తగా కిందకి వెళ్ళి ఆ షీప్స్ ని అయితే చంపుదాం. చంపినట్లో మనం బెడ్ తయారు చేయొచ్చు కాబట్టి సేఫ్ మనం. ఈ పాటికి ఇప్పుడు జాంబీస్ రాకపోతే ఓకే. ఓకే, ఇక్కడ ఏదో ఉంది గైస్. ఇక్కడ ఏంటి ఇది అసలు? ఇది ఎగ్గా? అదిగోండి గైస్, దాంట్లో నుంచి ఏదో వచ్చింది. అదేంటో కూడా. ఒరే, అది నన్ను కొడుతుంది గైస్, అది నన్ను. ఓ, నాకు ఇంకా డ్యామేజ్ తగ్గట్లా. స్మాల్ యానిమల్ మీట్ తినొచ్చా మనం? మన హెల్త్ అయితే ఇటు సైడ్ అయితే ఫుల్ గానే ఉంది, ఇటు తగ్గింది కొంచెం. అదిగోండి, అదొక టైప్ ఆఫ్ కోడి. కోడి కాదు, పిల్లి. కోడి అనుకున్నా, టర్కీ కోడి లాగా కనపడింది అప్పుడు మనకు. నాకు కనపడింది టర్కీ కోడి లాగా, కానీ అది టర్కీ కోడి కాదు. టర్కీ కోడిలు ఉన్నాయో లేదో తెలియదు మరి. ఓకే, ఒక షీప్ ని అయితే సంపాదించా. ఇదిగోండి స్పైడర్, అది నన్ను కొట్టేటట్టే ఉంది. మరి మనం అయితే జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఓకే, ఇంకా ఇక్కడెక్కడో షీప్స్ చూశానే, కనపడతలేదు. ఇది ఒకటి. ఇక్కడ ఒక షీప్ ఉంది. ఓకే, పద దీన్ని కూడా చంపేద్దాం, అయిపోయిద్ది పని. అది పైకి ఎక్కుతుంది. జాంబీ వచ్చాడు. వీడికి చెప్తే అర్థం కాదు. ఇక్కడే నాకు జాంబీ అంటే చిరాకు. మళ్ళీ దాంట్లో నువ్వు ఒకటి, మళ్ళీ నేను చంపేదాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు ఆ షీప్ వెళ్ళిపోయేది కూడా. ఈ రోటన్ ఫ్లాష్ నాకు వద్దు. ఆ ఎక్స్పీ కూడా నాకు పెద్దగా అవసరంలా. మనమేమి ఎన్చాంట్మెంట్ ఇవన్నీ తయారు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ అలా ఆడాలి మనం. జంగిల్ బుక్ అయితే మనం అయితే చేసుకోవాలి.
ఏమేమి యానిమల్స్ ఉన్నాయో జస్ట్ ఎక్స్ప్లోర్ చేయాలి. మనకి ఇప్పుడు వైట్ షీప్ కావాలి, కాకపోతే ఇక్కడ బ్రౌన్ ఉంది. అక్కడ ఏదో కేవ్ లాగా ఉంది. సరే ఇప్పుడు ఆ కేవ్ గురించి వద్దు. ఓకే, అక్కడ మనకి తెలిసి జాంబీ వచ్చాడు. జాంబీ 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 దీన్ని చంపడం కష్టమే. మన దగ్గర అసలు ఉందే వుడ్. రోటన్ ఫ్లాష్ వచ్చింది, దీంతో నేనేం చేయాలి? ఓకే, ఇక్కడ ఏదో కనపడింది కదా. ఇక్కడ పాములు ఉన్నాయి గాయస్, పాములు. ఛీ, అసలు నాకు పాములు అంటే పడదాం. చండాలం. పాములు కూడా ఉన్నాయి గాయస్, చూసారా? చాలా కష్టం ఇట్లా అయితే. మన పూలు వచ్చింది, కాకపోతే అది గ్రే కలర్. సో మనం ఫుడ్ తినాలి. గ్రే కలర్ పూలు అయితే మనకి అవసరం లేదు. సో ఈ నైట్ మనం సర్వే అవుతాము. ఈ పాములతోనే మనం వస్తామేమో. సో ఇక్కడ స్పైడర్ కూడా ఉంది. స్పైడర్లు ఇవన్నీ మనం చంపడానికి పుట్టినట్టు ఉన్నాయి కదా. ఇక్కడ ఇంకో గ్రే కలర్ వచ్చింది, కానీ మనకి కావాల్సిన అదిగోండి కదా స్పైడర్. మనతో పాటే వచ్చింది ఇప్పుడు దాకా, చూసారా? దాన్ని చంపితే గానీ మనం ముందుకు వెళ్ళదా. తగ్గుతుందా? చచ్చిపోయిందండి, చిన్నదే కదా, ఈజీగానే చచ్చింది. సో మనం తప్పించుకోవాలి ఎలాగైనా. మనం తప్పించుకొని ఇంకొక షీప్ కనపడాలి. గ్రే అయినా పర్లా. మనకి ఇప్పుడు 2 గ్రేలు ఉన్నాయి, 2 గ్రే ఊళ్ళు ఉన్నాయి అనుకుంటా. చూద్దాం ఆగండి. ఇన్వెంటరీ. 2 గ్రేలు కాదులే, ఒకటి వేరే టైపు, ఒకటేమో లైట్ గ్రే. అంటే ఇప్పుడు మనకి కావాల్సింది వైట్ ఒక్కటే కావాలి. ఇక్కడ మిడత ఉంది. మిడతనే అది, స్పైడర్ అయితే కాదు. స్పైడర్ అయితే ఇప్పటికల్లా మనం చూసేది. ఈ కొండెక్కి మనం ఇక్కడ ఏమన్నా షీప్స్ ఉంటే కనపడతాయి కొండెక్కితే. సో ఇది నా ప్లాన్ ఇప్పుడు. ఏంటి కొండ ఎక్కుదామా, ఏంటి కొండ ఎక్కడం నీ ప్లాన్ అని అనుకోమాకండి. జస్ట్ మనకి షీప్ అయితే కావాలి కాబట్టి ఈ ప్లాన్ అయితే నేను ఇప్పటికిప్పుడు చేసుకున్నా. ఓకే, మన దగ్గర పిజాక్స్ ఉంది కాబట్టి అదే షెట్ మ్యాన్. మన పిజాక్స్ తో ఇక వీటితో మనం ఇప్పుడు ఇది కూడా తీయాలి. ఓకే, ఇప్పుడు మన స్టోన్ కి అయితే అప్గ్రేడ్ అవుదాం. ఓకే 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 ఓకే, ఇప్పుడు స్టోన్ కి అప్గ్రేడ్ అవ్వచ్చు. అగండి, ఇది పెడదాం ఇక్కడ. ఈ క్రాఫ్టింగ్ టేబుల్ పెడదాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం స్టోన్ కి అయితే అప్గ్రేడ్ అవ్వచ్చు. ఓకే, అరే కొంచెం కష్టం ఉంది. ఇప్పుడు మనం స్టిక్స్ అయితే పెడదాం. స్టిక్స్ పెడితే ఓకే, మనకు కావాల్సిన యాక్స్ ఇది కాదులే, యాక్స్ పెట్టుకుందాంలే. ఓకే, యాక్స్ కావాలి మెయిన్. ఇదే ఎక్కువగా డ్యామేజ్ చేసేది, ఒక పికాక్స్ కూడా. ఇక ఈ పికాక్స్ ని మనం ఇన్వెంటరీలోకి పంపించేద్దాం. ఓకే, మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ ఏది అవుతుంది? ఓకే, మార్నింగ్ అవుతుంది అనుకుంటా. ఇప్పుడు దాకా నాకైతే షీప్ అయితే కనపడలా. పైకి ఎక్కడం అయితే మార్నింగ్ అవబోతుంది గైస్. బాగుంది పింక్ గా. సో మన ఛానల్ సపోర్ట్ చేయండి కొంచెం. అప్పుడు అరే ఇక్కడ ఐరన్ కూడా ఉంది, ఇక్కడ ఐరన్ ఉంది. మనం ఇప్పుడు దాకా బతకడం ఎక్కువ. ఇక్కడ ఐరన్ దొరికింది నాకైతే. సో ఈ తీసేద్దాం. ఐరన్ అయితే ఉంది గైస్ ఇక్కడ చాలా. ఇప్పుడు దాకా ఒక్కటే కనపడింది, కాకపోతే పైన కూడా ఉంది. ఓకే, తీసుకుందాం. ఎందుకు వృధా చేయటం? ఐరన్ నేను తీసుకోబోతున్నా. అప్పుడే మనకి ఐరన్ అయితే దొరికింది. ఐరన్ తో ఇప్పుడు నాకైతే పెద్ద పని ఏమైతే లేదు. సో ప్రస్తుతానికి ఇది తీసేస్తా కాబుల్ స్టోన్. కొంచెం కాబుల్ స్టోన్ కూడా మనకు అవసరం. సో ఈ ఐరన్ డైరెక్ట్ గా ఐరన్ అయిపోయింది అంటారా, లేకపోతే మనం ఇంకా కాల్చాలంటారా? ఓకే, ఐరన్ అయ్యిందా? మనం కాల్చాల్సిన అవసరం లేదనుకుంటా. కిందే మర్చిపోయాను గైస్ క్రాఫ్టింగ్ టేబుల్. ఈ పైకి అయితే ఎక్కాలి. పాత పికాక్స్ తో అయితే తెస్తా. దీని బదులు మీరు అది తయారు చేసుకోవచ్చుగా, షవల్ అంటారు. నాకు ముందు షీప్ అయితే కావాలి. మనకి షీప్ కావాలి, చాలా ఇంపార్టెంట్ షీప్. కాబట్టి షీప్ ఎతకడానికి నేను కష్టపడుతున్నా. మిడత వెళ్ళింది అది కూడా పైన. మిడతేననుకుంటా, దాన్ని ఏమంటారో నాకు తెలీదు. ఓకే, పైకి అయితే వచ్చేసా కష్టపడి. అరే మనం ఇందాక స్పాన్ అయిన చాటుకే వచ్చాంగా.
ఎటు వస్తున్నానో తెలియకుండానే వచ్చేసాయి. ఇదిగోండి ఇది మిడతేనంటారా? అంతే అనుకుంటా. సరే దాంతో మనకెందుకులేండి. సో, షీప్ అయితే కనపడతలా మరి. అదిగోండి గైస్. అది ఈగలే అనుకుంటా. అది వెళ్ళిపోయింది. సో స్నేక్స్ కూడా ఉన్నాయి గైస్ కింద అయితే. కష్టమే ఎట్లయితే ఆడతాం. చాలా విచిత్రంగా ఉంది. నాకు ఒకలాగా అనిపిస్తుంది స్నేక్స్ చూస్తుంటే. కాబట్టి కొంచెం కష్టమే. స్నేక్స్ తో పని అవ్వదు. సో కాబట్టి కష్టంగా ఆడాలి. ఈగల్స్ కూడా ఉన్నాయని తెలియదా నాకు ఇప్పుడు దాకా. ఓకే. సో ఇప్పుడు నేను వేరే ప్లాన్ ఉంది నాకైతే. చెప్తాను, ఒక్క నిమిషం ఆగండి. ఇలా గజిబిజిగుంటే నాకు ఇష్టం లేదు. సో ఇక్కడ పెద్ద చిక్ ఏంటంటే స్నేక్స్ ఉన్నాయి. సో నాకైతే స్నేక్స్ అయితే పడవు. సో ఈ జంగిల్ బుక్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోమాకండి. లైక్, షేర్ మర్చిపోమాకండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడు మన వీడియోస్ మీ ఫోన్లోకి వస్తాయి అన్నమాట. సో ఇదంతా అటు పెట్టేస్తా. సో ఇదంతా నాకు అంతగా అవసరం లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే నేను ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నా. ఈ మధ్యలో నాకు షీపులు దొరికితే లేకపోతే లేదు. ఇక దాని గురించి తీసేసి ఇక నెక్స్ట్ ఎపిసోడ్కి వచ్చేసరికి అయితే మనం ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఇల్లు కట్టేసుకుందాం అని అనుకుంటున్నా. మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అక్కడైతే షీప్స్ దొరికితే లేకపోతే దొరకకపోతే ఇక ఏదైతే అదైంది. ఆడైతే ఇల్లు కట్టేస్తా. మనం చచ్చిపోయినా ఈ మధ్యలో ఆడొకట స్పాన్ అవుతాం మళ్ళీ. ఏం కాదు, పెద్ద విచిత్రం ఏం లేదు. కాకపోతే అక్కడ మీరు చూసినట్లయితే అక్కడ ఒక స్నేక్ ఉంది, అదిగోండి అక్కడ. సో ఈ స్నేక్స్ తో కొంచెం కష్టమే. సో ఏం పర్లా. ఈ జంగిల్ బుక్ ఎపిసోడ్స్ అయితే పెడతా ఉంటా, మీరు చూస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.